పాక్ ఆక్రమిత కశ్మీర్ హింసతో అట్టుడికిపోతోంది. భారీగా పెరిగిన ఆహార, విద్యుత్, నిత్యావసరాల ధరలను తగ్గించాలంటూ అవామీ యాక్షన్ కమిటీ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. మంగళవారం భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 3 పౌరులు మృతి చెందగా 6 గాయపడ్డారు. మరోవైపు ముజఫరాబాద్ లో జరుగుతున్న అల్లర్లను కట్టడి చేసేందుకు ప్రభుత్వం మిలిటరీ దళాలను భారీగా మోహరించింది. మంగళవారం భద్రతా దళాల కాన్వాయ్ షోరందా నక్క గ్రామాన్ని చేరుకోగానే ఆందోళనకారులు దానిపై రాళ్ల దాడి చేశారు. దాడిని నిరోధించేందుకు భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఇదిలా ఉండగా పీఓకేలోని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం 2,300 కోట్ల పాకిస్తానీ రూపాయలను విడుదల చేసింది. పాకిస్తాన్ సర్కార్ పీఓకే ప్రజలపై వివక్ష చూపుతోందంటూ కొన్నేళ్లుగా జాక్ ఆందోళనలు వ్యక్తం చేస్తోంది. 1967లో జీలం నదిపై మంగ్లా డ్యాంను నిర్మించారు. ఇక్కడ 1400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. నిజానికి డ్యాం నిర్మాణ సమయంలో మొత్తం ఉత్పత్తిలో 300 మెగావాట్లను స్థానికులకు కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 1975 నాటికే పాక్ సర్కార్ డ్యాం నిర్మాణ ఖర్చులు వెనక్కి వచ్చాయి. అయినా ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తును పంజాబ్కు సరఫరా చేస్తున్నారని జాక్ ఆరోపిస్తోంది. అదేవిధంగా గోధుమ పిండిపై సబ్సిడీ విషయంలో జాక్ పోరాడుతోంది. ఇప్పటికే పీఓకే వ్యాప్తంగా 144 సెక్షన్ను విధించారు. ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. తాము పాకిస్తాన్లో అంతర్భాగమే అయినా పాక్ ప్రభుత్వం తమను వేరుగా చూస్తోందని పీఓకే వాసులు ముందు నుంచి ఆందోళన చేస్తున్నారు. ఒక్క మంగ్లా డ్యాం విద్యుదుత్పత్తి విషయంలోనే కాకుండా పలు అంశాల్లో పాక్ సర్కార్ తీరుపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఏటా 20 లక్షల వృక్షాలను నరికి కలపను పాక్లో విక్రయిస్తున్నారని చెబుతున్నారు. ఇక ఇక్కడే పండే పువ్వులు, వనమూలికలు, నీలం లోయలు రత్నాలను పాక్ కార్పొరేషన్లు దోచుకుపోతున్నాయని ఆరోపిస్తున్నారు. పొరుగు దేశమైన భారత్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. తమ ప్రాంతానికి స్వాతంత్ర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.